హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మరణాతా చెప్పాలి గట్టిగా, మరణాతా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు కలుగునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నేను హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా నన్ను ప్రేమతో మోక్ష మార్గోపదేశ సభలకు ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పాస్టర్ విజయ్ కుమార్ గారికి, కుటుంబానికి, అదే రీతిగా సంఘమునకు నా హృదయపూర్వక మరణాతులు తెలియజేస్తున్నాను. అదే రీతిగా పాస్టర్ గారి సహోదరులు నీతి భాస్కర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వక మరణాత వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరూ నాకు చాలా సుపరిచితులు. నిజంగా ఈ ప్రాంతానికి రెండవసారి రావడానికి, అంటే ఈ స్థలానికి క్రిస్మస్కి వచ్చాను. మూడవసారి రావడానికి దేవుడు అత్యంత కృపను కనుపరిచినందుకు ప్రభుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు ప్రభుదాస్ గారికి, బైబిల్ మిషన్ కొంతేరు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ చెప్పాను కదా, ఒక్కొక్క పేరు చెప్తే సగం ప్రసంగం అయిపోతుంది. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరణాత. హల్లెలూయా. దేవుని వాక్యం వినుటకు మోక్ష మార్గోపదేశ సభలకు 3వ దినమున విచ్చేసినటువంటి మీ అందరికీ ఆహ్వానించిన వెంటనే ఆసక్తిని కనపరిచి, ప్రతికూల వాతావరణమును ఉన్నప్పటికీ అనుకూలపరిచినటువంటి దేవుని సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం శక్తి కలిగింది, దేవుని వాక్యములో జీవం ఉంది. వెల్లడి కానున్న దేవుని మాటలు మన అందరి ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా కూడా ప్రయోజనకరము అన్నది నా ప్రగాఢ విశ్వాసం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మోక్ష మార్గోపదేశ సభల కొరకై ఆహ్వానం అందిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో ఒక ప్రత్యేకమైనటువంటి కోణములో మరొక మాటలను నా హృదయంలో ఉంచడం ప్రారంభించాడు. ఈ రాత్రి మీ ఎదుట ఆ మాటలు ఉంచిన తర్వాత మీ అందరి కొరకు ప్రార్థన చేయాలి అన్నదే నా యొక్క ఆశ. దేవుడి బిడ్డలారా, దేవుని వాక్యముల నుండి ఆదికాండం 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనానికి వద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. రైట్, వండర్ఫుల్. ఆ సిస్టర్ లాస్ట్ వరకు మీరే కంటిన్యూ చేయండి, ఎందుకంటే మిగతా వారందరూ కూడా ఫాలో అవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇతరులకు అవి ట్రాన్స్ఫర్ కాకుండా ఒకే ఫ్లోలో వెళ్ళడానికి వీలుకరంగా ఉంటుంది. కాబట్టి చదువుగా విందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. వీలైతే మూలవాక్యం అందరూ కలిసి బిగ్గరగా చదవగా విందాం. అందరూ కలిసి చదవండి. లెట్స్ స్టార్ట్ అవర్ స్క్రిప్చర్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్సెస్ 28. ఆదికాండం 1:28. అందరూ కలిసి చదువుదాం. ఎందుకు చదవమంటున్నానంటే లేఖనములను పరిశీలించండి, అందులో నిత్య జీవం ఉందని ప్రభు చెప్పారు. కాబట్టి లేఖనాలు తెరుద్దాం, లేఖనాలు పరిశీలిద్దాం. బెరియా సంఘస్థులకు ఉన్నటువంటి అద్భుతమైన ఈ అలవాటును ఈ కడవరి దినాల్లో మన సార్వత్రిక సంఘం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. అందరు కలిసి ఆదికాండం 1:28. సచ్చుగా ఉండొద్దు, హుషారుగా ఉజ్జీవంగా ఉండండి. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను
భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రియ దేవుడు బిడ్డలారా, బైబిల్లో గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు మొట్టమొదటిగా పలికినటువంటి మాట వెలుగు కమ్మని పలకడం ప్రారంభించాడు. అంటే దేవుడు శూన్యముతో పలికాడు. మొదటి మాట శూన్యముతో మాట్లాడాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. ఆ పిదప దేవుడు క్రమేణా ఆయన సంకల్పమును బట్టి ఆయా విధాలుగా ప్రతిదినం ఏవేవైతే చెయ్యాలని ఉద్దేశించాడో వాటన్నింటిని చేయడం ప్రారంభించాడు. అయితే దేవుడు మానవుని తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు మానవుని చేతులతో నిర్మించిన పిదప దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. 5 విధాలుగా మానవుడు భూమి మీద ఆశీర్వదించబడాలన్నదే దేవుని చిత్తం. అందులో మొట్టమొదటిగా ప్రియమైన వారలారా, ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు, దాన్ని లోపరుచుకొనుడి అని ప్రాముఖ్యమైనటువంటి గమనించవలసిన మాట వారితో చెప్పెను. అంటే అర్థం ఏంటి? మొదటి మాట దేవుడు శూన్యముతో పలికి సృష్టిని, మహా ఉన్నతమైన అంతు పట్టలేని సృష్టిని సృజించాడు. రెండవదిగా తను నిర్మించినటువంటి మానవునితో దేవుడు భూమి మీద పలికినటువంటి ఆడిబుల్ వాయిస్ పలికినటువంటి మొట్టమొదటి మాటలు ఏంటో తెలుసా? ఈ 5 మాటలే. అందుకే బైబిల్లో చూస్తే వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? వాట్ గాడ్ టోల్డ్. ఏంటి ప్రభు ఆదాము అవ్వలతో చెప్పిన మొదటి మాట? ఫలించమన్నాడు, అభివృద్ధి పొంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునని వారితో చెప్పాను. నాకు చాలా బైబిల్ స్టడీ చేస్తుండగా అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని బైబిల్లో రాయబడింది. అడుగు ప్రతివారికి అనుగ్రహిస్తాడు అని కూడా బైబిల్లో రాయబడింది. ఏదేమైనా కూడా దేవుని బిడ్డలారా, దేవుడు అడిగి ఇచ్చిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, దేవుడు అడగకుండా ఇచ్చిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అయితే ప్రియమైన వారలారా, మొట్టమొదటి ఆశీర్వచనం ఏదైతే ఈ 5 మాటలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనుడి అని దేవుడు ఏదైతే పలికాడో అది మానవుడు, ప్రభువా మమ్మల్ని ఎందుకు సృజించావో, నిర్మించావో, నీ పోలిక చొప్పున ఎందుకు కలుగు చేసావో మాకు తెలియదు. మా జీవిత గమ్యం ఏంటి? మేము ఏం సాధించాలని ఈ లోకములో సృజించావు, మేము ఏమి అనుభవించాలని ఈ లోకములో సృజించావు, ఇంతకీ మా యొక్క జీవిత ఆ యొక్క గమ్యం ఏంటి, సంకల్పం మాయడల నీకున్నది ఏంటి అని మానవుడు అడగగా దేవుడు వాడిని ఆశీర్వదించలేదు. ఒక అద్భుతమైన విషయం, దేవుడు తానే స్వయాన వ్యక్తిగతంగా తానే ఆశీర్వదించాలి అని అనుకొని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. వాట్ ఎ మైటీ వర్డ్. తను సృజించినటువంటి మానిటర్స్ కొంచెం ఈక్వలైజ్ చేయండి. దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. మీరు ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించండి అన్నాడు, లోపరచుకోండి అన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ 5 విషయాల్లో షార్ప్ తగ్గించండి, షార్ప్. ఈ 5 విషయాల్లో దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు 2వ ఆశీర్వచనమును గురించి ప్రభు మనతో మాట్లాడాలని, చాలు బ్రదర్ ఇంకా చాలు వదిలేసేయండి, ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అనేకమైనటువంటి వర్తమానాలు ఈ వచనముల ద్వారా ప్రభు నాతో అనేక సందర్భాలలో అనేక వేదికల ద్వారా ప్రభు మాట్లాడాడు. అయితే ఈ రాత్రి సమయంలో ప్రత్యేకించి ప్రియమైన వారలారా, 2వ ఆశీర్వచనం అభివృద్ధి పొందండి అని దేవుడు ఏదైతే పలకడం ప్రారంభించాడు, ఆశీర్వచనమును దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడాలని, అందులో మానవుడు అభివృద్ధి పొందాలి అనంటే మానవుని జీవితంలో కలిగి ఉండవలసినటువంటి గుణగణాలు ఏంటో దేవుడి రాత్రి మనతో స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన వారలారా, అందులో భాగంగా ఈ మాటలు చదువుతుండగా తెరవద్దు 1 పేతురు 3:9 జ్ఞాపకం వస్తూ ఉంది. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి అన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, 5 విధాలుగా మానవుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం మరొకసారి చెప్పండి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఈ రాత్రి సమయంలో
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో వచ్చినటువంటి రెండవ ఆశీర్వచనం అభివృద్ధి, ప్రాస్పరిటీ, అభివృద్ధిని గురించి ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన వారలారా, మానవుడు భూమి మీద అన్ని రంగాలలో అభివృద్ధి పొందటం దేవుని చిత్తం. వ్యక్తిగతంగా అభివృద్ధి పొందాలి, పరిచర్యలో అభివృద్ధి పొందాలి, వ్యాపారంలో అభివృద్ధి పొందాలి, చేస్తున్న పనిలో అభివృద్ధి పొందాలి, చదువుతున్న స్థలములో అభివృద్ధి పొందాలి. ఒక మాట చెప్పమంటారా? ఏ పని తలపెడితే చేయునదంతయు సఫలమవ్వాలి, అభివృద్ధి పొందుతూనే ఉండాలి. మానవుడి జీవితంలో అభివృద్ధి అన్నటువంటిది ప్రియమైన వారలారా, ఒక్కవేళ ఏ వ్యక్తి అయినా కావచ్చు, చేస్తున్న ఏ పనిలో అయినా కావచ్చు, అభివృద్ధి పొందటము లేదు అని అంటే సంథింగ్ రాంగ్. అంటే ఆశీర్వచనమునకు వెలపట ఉన్నాము అని అర్థం. కానీ ఆశీర్వచనమునకు ప్రియమైన వారలారా వారసులు కానట్టే అనడంలో సందేహం లేదు. ఎందుకనంటే పరిస్థితులు ఏదైనా ప్రియమైన వారలారా, దేవుని మనస్సు తన ప్రజలు అభివృద్ధి చెందుతూ రావాలి అన్నది దేవుని చిత్తం, అన్నది దేవుని చిత్తం. బైబిల్లో గమనిస్తే దేవుడి రీతిగా సృజించాడు. జస్ట్ వాక్యము ఆ యొక్క 3 విషయాలు ఈ రాత్రి నేను మీ ఎదుట వివరించక మునుపు కాస్త ఉపోద్ఘాతాన్ని మీకు అర్థమయ్యే విధానంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో ఏ రీతిగా అయితే ఆదాము అవ్వలను అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించడం ప్రారంభించాడో, దేవుడు బిడ్డలారా, ఆ రీతిగా మానవుడు 2వ అధ్యాయం 3, 4, 5, 6, 7 వరకు కూడా గమనిస్తే 6వ అధ్యాయములో ప్రత్యేకంగా భూమిని దేవుడు చూడగా ఎక్కడ అభివృద్ధి కనబడటం లేదు. పైగా ప్రియమైన వారలారా, భూమి బలాత్కారముతో పాపముతో నిండిపోయి మానవుని తలంపులు ఊహలు అంతా కూడా దేవుడు గుర్తించడం ప్రారంభించాడు. కేవలము చెడ్డగా ఉన్నట్లుగా దేవుడు గమనించాడు. గమనించిన తర్వాత బాగా గమనించండి, బాగా ఆలకించండి. దేవుడు భూమిని అంతటిని నిర్మూలన చేశాడు. భయంకరమైనటువంటి జలాన్ని, వర్షాన్ని దేవుడు కురిపించాడు. గొప్ప పర్వతములు సైతం మునిగిపోయాయి. ఒకే ఒక కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నోవహు, తన భార్య, 3 కుమారులు, షేబు, హాబు, యాఫీతు, 3 కుమారులకున్న 3 భార్యలు, మొత్తం 8 మందిని దేవుడు రక్షించాలనుకున్నాడు. ఒక బ్రహ్మాండమైనటువంటి చితిసారపు ప్రాణుతో ఒక ఓడను దేవుడు సృజించాడు, లేదా నిర్మించమని చెప్పాడు. నిర్మించారు. ఆ రీతిగా వారు ఆ జల ప్రళయములో రక్షించబడ్డాడు. గొప్ప పర్వత శిఖరములు సైతం ప్రియమైన వారలారా, వాట్ ద బైబిల్ సేస్, మునిగిపోవడం ప్రారంభించింది. నోవహు కుటుంబం ఉన్నటువంటి ఓడ మాత్రం అరారాతు పర్వతముల పైన నిలబడింది. ఇప్పుడు మళ్ళీ ఆదికాండం 9కి రండి. జెనసిస్ చాప్టర్ 9, ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనానికి వద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనానికి వద్దాం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆదికాండం 9:1 కూడా చదవమ్మా. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ 2 అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్, ప్రత్యేకించి ఆదికాండం 1కి ఆదికాండము 9వ అధ్యాయములో ఉన్నటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నటువంటి వర్డ్ ఏదైతే దేవుడు అభివృద్ధి పొందండి అని పలికాడో, ఆ మాటను మళ్ళీ నేను 9వ అధ్యాయములో చూపించడానికి గల కారణం చెప్పమంటారా? జాగ్రత్తగా గమనించండి. 1వ అధ్యాయం 28వ వచనములో మీరు అభివృద్ధి పొందమన్నాడు. అభివృద్ధి పొందాడో లేదో గ్రాఫికల్గా ఎక్కడ గుర్తించలేం, గమనించలేం. ఏదేమైనా కూడా ప్రియమైన వారలారా, ఒకటి సత్యం, పాపం మానవుని జీవితంలో తాండవమాడడం ప్రారంభించింది. సాతానుడు మానవుని కబంధ హస్తాల్లో చిక్కించుకోవడం ప్రారంభించాడు. దేవుడు భూమిని అంతటిని నిర్మూలన చేయాలనుకున్నాడు. మొత్తం నిర్మూలన చేశాడు. ఒక కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షించడం ప్రారంభించాడు. మళ్ళీ అరారాతు పర్వతముల మీద కుటుంబాన్ని నిలిపాడు. ఆదికాండం 9వ అధ్యాయానికి మళ్ళీ వస్తున్నాను. ఇప్పుడు మానవుణ్ణి దేవుడు చూడగా, 8 మందిని, ఒక నోవహు కుటుంబాన్ని దేవుడు చూడగా, మళ్ళీ మానవుణ్ణి ఆదికాండం 1వ అధ్యాయములో
నేను ఆశీర్వదించాను, లేదా ప్రత్యేకించి అభివృద్ధి పొందమని దీవించాను, దీవెన వచనమును పలికాను. వాడు ఏ మాత్రము కూడా దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు, అభివృద్ధి అంతకంటే వాడి జీవితంలో కనబడలేదు. కాబట్టి ఇక్కడ నుండి కొంతకాలం నేను పరీక్షిస్తాను, ఎగ్జామిన్ చేస్తాను. తర్వాత ఒకవేళ నా మనస్సుకు నెమ్మది అనము అనిపిస్తే మళ్ళీ నేను దీవిస్తాను అని దేవుడు ఒకవేళ ఆప్షన్ అనుకోని ఉండవచ్చు. ప్రియమైన వారలారా, అయితే ప్రియమైన వారలారా, దేవుని వాక్యము గమనిస్తే మళ్ళీ 9వ అధ్యాయమునకు రాగానే ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? మళ్ళీ ఒక నూతన సృష్టి అండి, మళ్ళీ ఒక నూతన నిర్మాణం, పునఃప్రారంభము చేయడం, పునర్నిర్మాణము చేయడం ప్రారంభించాడు. అంటే ఆది కాండం 1లో ఒక సృష్టి లేదా ఒక రకమైనటువంటి నిర్మాణకుడుగా ప్రభు ఉంటే, తర్వాత అధ్యాయాలంతటిలో ప్రియమైన వారలారా, మానవుని జీవితం అంతా కూడా మలినమైపోగా దేవుడు మానవుని నిర్మూలన చేయగా మళ్ళీ 9వ అధ్యాయం మళ్ళీ న్యూ బిగినింగ్, నూతన ఆరంభము కనబడతా ఉంది. నూతన సృష్టిని మళ్ళీ పునర్నిర్మాణము చేయాలనుకున్నాడు. పతనమైన మానవుణ్ణి మళ్ళీ పైకెత్తాలనుకున్నాడు. చెడిపోయిన మానవుణ్ణి మళ్ళీ బాగు చేయాలనుకున్నాడు. మళ్ళీ దేవుడు మానవుణ్ణి చూడడం ప్రారంభించాడు. అప్పుడు ఆదాబవలను చూశాడు, ఇప్పుడు నోవహును తన కుటుంబాన్ని చూస్తున్నాడు. మళ్ళీ దేవుడు పలికిన మాట చెప్పమంటారా? మీరు అభివృద్ధి పొందండి. ఇన్ ఎవ్రీ బిగినింగ్, ప్రతి ఆరంభంలో మానవుడు అడగకపోయినా, ఆదాబు హవ్వలు అడగకపోయినా, నోవహు భార్య షేబు హాబు యాఫేతు తమ కోడళ్ళు అడగకపోయినా, దేవుడు మళ్ళీ తనకు తానుగానే ఆయనే మళ్ళీ వారిని ఆశీర్వదించి అభివృద్ధి పొందండి. ఏంటి ప్రియమైన వారలారా, దేవుని ప్రజల జీవితంలో దేవుడు వారు అభివృద్ధి చెందాలి, దే షుడ్ ప్రాస్పర్ అన్నటువంటి ప్రాస్పెక్టివ్, దేవుడు వారిని ఆశీర్వదించి తీరాలి. వాడు పతనమైపోయాడా? మళ్ళీ నా పాదముల దగ్గరకు వచ్చాడు కదా, మళ్ళీ నేను రక్షించాలనుకున్నాను కదా, మళ్ళీ రక్షణ ఓడలో వాడిని భద్రపరచాను కదా, మళ్ళీ వాడిని అభివృద్ధి పొందింపజేయాలి అన్న దేవుని హృదయం, దేవుని థాట్ చూడగా, దేవుని తలంపు చూడగా ప్రియమైన వారలారా, ఎంతైనా కూడా మన అంతు చిక్కనిది అనటంలో సందేహం లేదు. దేవుని ప్రజలు దాదాపుగా 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. కఠినమైనటువంటి దాసత్వం లేదా కాడి కింద, పరో కింద ప్రియమైన వారలారా నలిగిపోవడం ప్రారంభించారు. 430 సంవత్సరముల తర్వాత దేవుడు తన ప్రజలకు అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నెరవేర్చాడు, కానాను దేశములోనికి నడిపించాడు. మనందరికీ సుపరిచితం. అయితే కానాను దేశములో ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాం. నిర్గమకాండం 23:30, నిర్గమకాండం ఎక్సోడస్ 23:30, నిర్గమకాండం 23వ అధ్యాయం 30 వచనముకు ఒకసారి వద్దాం. నీవు అభివృద్ధి పొంది, నిర్గమం 23:30 చదువమ్మా. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమముగా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి టాస్క్, దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యం వరకు దేవుడు పనిచేయడం లేదా ఒక ఉద్దేశము కొరకై పనిచేయడం ప్రారంభించాడు. ఏంటి ఆ ఉద్దేశం? చాలా మంది వాక్యం వినటం లేదండి. ఈ రాత్రి మీరు దిక్కులు చూస్తున్నట్లయితే ఇంత దూరం వచ్చి ప్రయాసతో దేవుని పక్షాన నిలబడి మీకు అందించే మాటలు మీరు గ్రహించలేరు. కాబట్టి కొద్ది నిమిషాలు లేదా కొద్ది గంటలు, 1.5 hours మీ యొక్క మనస్సును దేవుని వాక్యం దిశగా మీరు కేంద్రీకరించగలిగితే ఈ రాత్రి ఎలా వచ్చారో అలా మీరు వెళ్ళరు అన్నది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. కానాను దేశ పరిస్థితి చూస్తాం. 23:30 అన్నాడు దేవుని ప్రజలతో, ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీరు అభివృద్ధి పొంది మీరు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. అంటే ఎవరిని వెళ్ళగొట్టబోతున్నాడు? దేవుడు తన ప్రజలను కానాను దేశములోనికి నడిపించినప్పటికీ కూడా అక్కడ కొంతమంది మిగిలిన శత్రువులు కొంతమంది ఉన్నారు. దేవుడు ప్రియమైన వారలారా ఇశ్రాయేలీయులను చూడగా, నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే నడిపించాలనుకున్నానో, ఏ వాగ్దానమునకైతే వారసులుగా చేయాలనుకున్నానో ఆ వాగ్దాన భూమికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇది కొండలు లోయలు కలిగిన దేశం,
ఆకాశ వర్ష జలము తాగిన ఆ యొక్క త్రాగిన దేశం, సమృద్ధి ఉన్నటువంటి దేశం, నువ్వు విత్తని దాన్ని కోస్తావు. అన్ని వాగ్దానాలకు ప్రియమైన వారలారా నిలయమైనటువంటి ఒక అద్భుతమైన వాగ్దాన భూమికి దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు మానవుడిని వాగ్దాన భూమికి చేర్చాడు. చేర్చిన తర్వాత ఇక నువ్వు బ్రతికి చూపించాలి, నాకు సాక్షిగా బ్రతకాలి. ఇంతవరకు నీ జీవితంలో అద్భుతములు చేసిన దేవుడుగా, ఇంతవరకు నీ జీవితములో ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడుగా, ఇంతవరకు నీ జీవితములో ఊహకందని కార్యములు చేసిన దేవుడుగా ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఏదైతే అనుకున్నానో, ఏ వాగ్దానం అయితే అబ్రాముకు చేశానో, ఆ వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని నడిపించాడు. ఇక మీరు బ్రతికి చూపించాలి. ఇక మీ దారి మీది, నా దారి నాది అని ప్రభు అనుండొచ్చు. అయితే ప్రభు మళ్ళీ అంటున్నాడు, నీవు అభివృద్ధి పొంది ఈ దేశమును స్వాధీనపరుచుకునే వరకు నీ పక్షమును నేను కార్యం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అభివృద్ధి పొందాలంతే. ఏంటి ప్రభువా, ఇంతవరకు మానవుని నడిపించింది ఒక ఎత్తు, ఇంతవరకు మానవుని జీవితంలో ఉన్నటువంటి ప్రణాళిక, నీ సంకల్పం ఒక ఎత్తు. ఇప్పుడు ఈ దేశం అంటే వాగ్దాన దేశమునకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక నూతన ఐక పనికి నీ జీవితంలో పూట పడుతున్నావు. స్వాధీనపరుచుకుని వరకు కూడా ఒకటే టాస్క్. ఎందుకు ప్రభువా, శత్రువుల ఎడల, వారి శత్రువుల ఎడల నువ్వెందుకు ప్రభు ఇంత తీక్షణముగా పనిచేస్తున్నావు? క్రమక్రమముగా వారిని తొలగించే ఒక యుద్ధ సూర్యుడుగా, క్రమక్రమముగా వారి ఎదుట నుండి తొలగించి మార్గమును సరళము చేసే ఒక పరాక్రమశాలిగా, వారి పక్షమున నిలబడే బలాఢ్యుడైన దేవుడుగా నువ్వెందుకు కార్యములు చేస్తున్నావు ప్రభువా, చెప్పవా అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం చెప్పమంటారా? నా ప్రజలు అభివృద్ధి పొందాలి అన్నది నా ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? కానాను దేశమునకు వచ్చిన తర్వాత కూడా ప్రియమైన వారలారా, వాగ్దాన దేశములో అడుగు పెట్టిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ వర్క్ చేయడం ప్రారంభించాడు. దేవుడు మళ్ళీ పని చేయడం ప్రారంభించాడు. మళ్ళీ నా ప్రజలు అభివృద్ధి పొందాలి, మళ్ళీ నా ప్రజలు అభివృద్ధి పొందాలి, మళ్ళీ నా ప్రజలు అభివృద్ధి పొందాలి అనంటే నేను క్రమక్రమముగా శత్రువులను వెళ్ళగొట్టి వారిని స్వాధీనపరుచుకునే వారికి కృపను అనుగ్రహించాలని దేవుడు పని చేయడం ప్రారంభించాడు. కారణం ఏంటి ప్రభువా అని అడిగితే ఒకటే జవాబు, వారు అభివృద్ధి పొందాలి. ఆల్ రైట్. అయితే జాగ్రత్తగా గమనించండి, వాగ్దాన భూమిలో అభివృద్ధి పొందడం ఒక ఎత్తు. వాట్ అబౌట్ ద బాండేజ్, దాసత్వం గురించి ఏంటి? 430 సంవత్సరములు పూలపాన్పు ఉద్యానవనం కాదు ప్రియమైన వారలారా, మహాశ్రమలు. ఇక చెప్పుకుంటూ బట్టి మీకు తెలుసు కదా ఎన్ని శ్రమలంటే, లెక్క చొప్పున గడ్డి ఇవ్వడు, ఏవి ఇవ్వడు, కానీ లెక్క మాత్రం ఇటుకలు కావాలి. అంటే దేవుని ప్రజలను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. 430 సంవత్సరములు నిట్టూర్పులు దేవుడు విని దిగిరావడం ప్రారంభించాడు. అంత తారాస్థాయికి వెళ్ళిపోయిన శ్రమలు. ఇప్పుడు దాసత్వముల పరిస్థితి ఏంటి చూద్దామా? నిర్గమ 1:7, నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనానికి ఒకసారి రండి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి మొత్తం భూమిని అంతటిని దేవుడు నిర్మూలము చేసిన తర్వాత మళ్ళీ నూతన సృష్టి అని చెప్పదామా, లేదా నూతన ఆరంభం అని చెప్పుకోవచ్చు, మళ్ళీ పునఃప్రారంభం అని చెప్పవచ్చు. అందులో మళ్ళీ నూతన ఆ యొక్క కోణంలో ప్రభు మళ్ళీ దీవించడం ప్రారంభించాడు. అంటే ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అభివృద్ధి చెందాలి. ఎస్, నీ అభివృద్ధి తేటగా కనబడాలి. నీ నిర్మాణం, దేవుడు మనల్ని సృజించినప్పుడే ఏ ఒక్కరూ నాశనమైపోవాలని, దరిద్రులుగా జీవితాన్ని ముగించాలని, పతనమైపోవాలని, పాడైపోవాలి అన్నది దేవుని చిత్తం కానే కాదు. నువ్వు వాక్యాన్ని అర్థము చేసుకొని దాన్ని రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రియమైన వారలారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వచనం నీ జీవితంలో నువ్వు అనుభవించే విధంగా చేస్తాడు. ఆమేన్. దేవుని వాక్యములు చూస్తే సొలొమోను అభివృద్ధి పొందాడు, దావీదు అభివృద్ధి పొందాడు, కీర్తనాకారుడు పైగా ప్రార్థన చేశాడు, దయచేసి అభివృద్ధి పొందించు అన్నాడు. ప్రియమైన వారలారా, అభివృద్ధి అన్నటువంటిది మానవుని జీవితంలో ఒక వెంటబడుతున్నటువంటి ఒక ప్రక్రియగా, మానవుని తరుముకొస్తున్నటువంటి ఒక ప్రక్రియగా, ప్రియమైన వారలారా,
అభివృద్ధిని వాని జీవితంలో దేవుడే వాని వెంట అభివృద్ధి 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 అని ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తున్న విధంగా దేవుడు పూటపడ్డం ప్రారంభించాడు అని అంటే, ప్రతి విశ్వాసి ప్రియమైన వారలారా, అభివృద్ధి పొందటం ఏ పనైనా, ఏది చేసినా, ఎక్కడ ఉన్నా, సేవ అయినా, ఏదైనా, పరిచర్య, మందిరములో ఎక్కడైనా అభివృద్ధి పొందటం దేవుని చిత్తం. అభివృద్ధి పొందటం దేవుని చిత్తం. అయితే ఈరోజు నా వర్తమానం ఏంటి? దేవుడు ఇంతగా నన్ను అభివృద్ధి పొందాలి అని దేవుడు దీవించగా, ఇంతగా నా ప్రజలు అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆశీర్వదించగా, ఎంతమంది అభివృద్ధి పొందుతున్నారు అని గ్రాఫికల్గా గమనిస్తే 90% కాదు కదా, 95% విఫలులై అవుతున్నాం. అభివృద్ధి కాదు కదా, అడుగంటి పోతున్నాం అనడంలో సందేహం లేదు. చాలా సందర్భాలలో ప్రభువా నీ వాగ్దానం అయితే, నీ ఆశీర్వచనం అయితే ఏ లోపము లేనిది ప్రభువా, అయితే నువ్వు అభివృద్ధి పొందవన్నావు. మాలో ఎంతమంది అభివృద్ధి అవుతున్నాం? సంవత్సరము జరుగుతుండగా హబక్కుకు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచండి. అంటే అర్థం ఏంటి? సంవత్సరములు మేము అడగకపోయినా నూతనమైన సంవత్సరాలు వస్తాయి ప్రభువా. అయితే నూతన సంవత్సరము పొందుకోవడం గొప్ప విషయం కాదు, నూతన సంవత్సరములో నూతన కార్యము నువ్వు చేయుటయే గొప్ప కార్యం. నీవు చేయుటయే నా యొక్క ప్రభు ఆశ, అభిలాష అన్నట్లుగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు బిడ్డలారా, వారి జీవితాల్లో వారి ప్రార్థనా విధానం, వారి జీవితాల్లో వారు జీవించిన విధానం, మన పితరులు నడిచినటువంటి త్రోవను గమనించగా వారి జీవితంలో ఎంత అడుగంటిపోయినా కూడా ప్రేమైన వారలారా, ఆఖరికి వచ్చేసరికి తుదకు మహాభివృద్ధి చెందడం ప్రారంభించారు. ఆరంభము అల్పమైన ముగింపు గంభీరంగా తుదకు మహాభివృద్ధి పొందడం ప్రారంభించారు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఇంతగా మానవుడిని అభివృద్ధి పొందండి అని ఒక పక్క దీవిస్తూ ఉండగా లేదా దీవించగా, దేవుని సన్నిధిలో దేవుని చేత దీవించబడినటువంటి మానవుడు ఎంతగా తన పనిలో తను చేస్తున్న ఏ పనిలో అయినా అభివృద్ధి పొందుతున్నాడు అని ఆలోచన చేస్తే పూర్తిగా 95% మంది వ్యక్తిగతంగా, కుటుంబ జీవితంలో, పరిచర్యలో, సేవలో ఏ పని చేస్తే ఆ పనిలో పూర్తిగా అడుగంటిపోతున్నారే తప్ప అభివృద్ధి చెందటం లేదు. అయితే ప్రియమైన వారలారా, మానవుడి జీవితంలో అభివృద్ధి పొందాలి అని అంటే దేవుడు దీవించినంత మాత్రాన, దేవుడు ఆశీర్వదించినంత మాత్రాన ఎట్లా పడితే అట్లా జీవిస్తే అభివృద్ధి పొందడు. మానవుడు అభివృద్ధి పొందాలంటే ప్రియ దేవుడు బిడ్డలారా, కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణగణాలు, ఆత్మీయ జీవితం సంతరించుకొని ఉంటే తప్ప దేవుడు బిడ్డలారా మానవుడు అభివృద్ధి చెందలేడు. ప్రతి వాగ్దానం షరతుతో కూడి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో చాలా మంది దేవుడి బిడ్డలు అభివృద్ధి పొందారు. అయితే ప్రత్యేకించి ఈ రాత్రి సమయంలో ఒక వ్యక్తిని మీ ఎదుట చూపిస్తాను. ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి పొందడానికి గల కారణాలేంటో 3 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. 3 విషయాలు ఈ రాత్రి మీ ఎదుట క్లుప్తంగా, క్షుణ్ణంగా అర్థమయ్యే విధానంలో పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మీ ఎదుట వచ్చి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం, క్షమించండి 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాలు. ఆదికాండం 26, 12, 13. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, ఎంత అద్భుతమైనటువంటి కార్యం! మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇస్సాకు ఆదేశపొందున్నవాడై విత్తనము వేసి, వాక్యములో రాయబడిన మాట, ఆ సంవత్సరం 100 ఫలము పొందాడు. బైబిల్లో చూస్తే యెహోవా అతనిని ఆశీర్వదించుచున్నాడు కాబట్టి, అంటే ఇస్సాకు జీవితంలో ఇంత టాప్ పొజిషన్, అప్ టు ద మార్క్ కి ఇస్సాకు దేవుడు అనుకున్న స్థాయిలోనికి రావడానికి గల కారణం బైబిల్లో రాయబడింది. యెహోవా అతనిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు బిడ్డలారా, లోకములో చాలా మంది దేవుడు లేకుండా కూడా ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ ఉంటారు. అయితే ప్రియమైన వారలారా, అభివృద్ధి, ఆశీర్వాదం శాశ్వతమైనది కాదు.
ఆసాపు వీటిని ధ్యానించగా ఒకటి అర్థమయ్యింది. ప్రభువ దుష్టులకు ఎందుకు ప్రభు ఇంత దీవెనలు అని ఆసాపు ధ్యానించగా ఒకటి అర్థమయ్యింది. నువ్వు నిశ్చయముగా కాలుజారు స్థలములో వారిని ఉంచావు అని ఆసాపు గ్రహించడం ప్రారంభించాడు. అయితే దేవుడు బిడ్డలారా, బైబిల్లో గమనిస్తే, దేవుని వాక్యములు చూస్తే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని ఆశీర్వాదమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. కింద ఒక మాట ఉంది, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ. చెప్పాలి, ఎక్కువ అంటే అర్థం ఏంటి? నరుడు భూమి మీద ప్రయాసపడగా, నరుడు భూమి మీద ప్రయత్నించగా, నరుడు భూమి మీద సాధించగా, నరుడు భూమి మీద సంపాదించగా పొందుకోలేని దీవెనలు ఐశ్వర్యం, ఎక్కువ కాని మానవ ప్రయత్నముల వలన ఎక్కువ కాని దీవెనలు ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం ద్వారా పొందుకోగలడు. ఒకని చదువు దీవించలేనంతగా ఒకని ప్రభు హెచ్చించగలడు. ఒకని ఐశ్వర్యము, ఒకని ఆస్తిపాస్తులు, తెలివితేటలు, అందచందము, లోకములో కలిగిన పేరు, ప్రతిష్ఠితులు, పలుకుబడి ఏదైనా కావచ్చు, ఏది ఒక వ్యక్తిని ఆశీర్వదించలేనంత స్థాయిలోనికి దేవుడు అనుకుంటే ఆ వ్యక్తిని గొప్ప స్థాయికి ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి ఎక్కించగలడు. దేవుడు బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యెహోవా అతనిని ఆశీర్వదించుచున్నాడు గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. వాక్యములో రాయబడిన మరొక మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అంటే ఇస్సాకు మిక్కిలి గొప్పవాడు కావడానికి ఇస్సాకు కలిగింది ఏది కాదు కారణం. వాక్యములో రాయబడింది, దేవుడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా, గ్రాఫికల్గా, క్రమక్రమముగా అభివృద్ధి పొందింపజేస్తూ వచ్చాడు. అందుకే ముందు మాటలో చూస్తాం, యెహోవా అతనిని ఆశీర్వదించాడు. బైబిల్లో గమనించగా, ప్రభువా ఈ వ్యక్తి ఇంతగా ఆశీర్వదించబడ్డానికి, ఇంతగా గ్రాఫికల్గా, క్రమక్రమముగా అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటి ప్రభువా అని అడగగా, దేవుడు 12వ వచనంని నా హృదయంలో అలా స్టిక్ చేయడం, అలా 12వ వచనం పైన నా మనస్సును కేంద్రీకరించడం ప్రారంభించాడు. ఇస్సాకు ఆదేశమందున్నవాడే. ప్రియమైన వారలారా, ఏ దేశం? ఆదికాండం 26 మొదటి 3 వచనాలు చదివితే అర్థమవుతుంది. మొదటి 3 వచనాలు చదువుగా విందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఆ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా చాలా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. జస్ట్ మీకు అర్థమవ్వాలని త్వరగా ముందుకెళ్తున్నాను. ఇస్సాకు ఉన్నటువంటి దేశములో కరువు, 2వ కరువు వచ్చింది. అబ్రహాము దినములలో ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి కరువు వచ్చింది. తన కుమారుడైన ఇస్సాకు జీవిస్తున్న దినాల్లో ఆదికాండం 26వ అధ్యాయం గమనిస్తే 2వ కరువు వచ్చింది. 2వ కరువు రాగా ఇస్సాకు బయలుదేరడం ప్రారంభించాడు. ఇస్సాకు ఆ దేశములో 2వ కరువు రాగా ఇస్సాకు బయలుదేరి ఫిలిస్తీన్ల దేశం గుండా బయలుదేరుతూ ఆయన ఒక దేశం అనుకున్నాడు. ఆ దేశం ఏ దేశం? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశమునకు వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నాడు అనంటే, ప్రియమైన వారలారా, బహుశా తన తండ్రి వెళ్ళాడు కాబట్టి అనుకోని ఉండవచ్చు వెళ్ళాలని. వెళితే నా తండ్రి కరువులో సర్వైవ్ అయినట్లుగా, తెపరాయించుకున్నట్లుగా, కరువులో ఓవర్కమ్ చేసినట్లుగా, కరువును జయించినట్లుగా, కరువులో నిలబడినట్లుగా నేను కూడా ఐగుప్తు దేశానికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాడు. కాబట్టే దేవుడు గ్రహించి, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కదండి, దేవుడు అంటున్నాడు, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళొద్దు. అంటే ఇస్సాకు ఐగుప్తు దేశమునకు వెళ్ళాలి అని అనుకోకపోయి ఉంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళక అంటే వెళ్ళొద్దు అని దేవుడు చెప్పుండేవాడు కాదు.
ఎందుకనంటే దేవుడు తలంపు పుట్టక మునిపి ఎరిగినవాడు. కాబట్టి ఇస్సాకు ఐగుప్తు దేశమునకు కరువులో వెళ్ళాలి అని అనుకున్నాడు. దేవుడైతే ప్రేమిన వారలారా, హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు ఐగుప్తునికి వెళ్ళక, నేను చెప్పు ఈ దేశమందు గనక నువ్వు ఉంటే, ఈ దేశమందు అంటే ఫిలిస్తీన్ల దేశమునకు వచ్చాడు. అప్పుడే ప్రయాణం చేసి ఆ దేశములోనే ఉండిపోతే, ఈ దేశమందు పరవాసివై ఉంటే నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని దీవిస్తాను, నేను అభివృద్ధి చేస్తాను అన్నట్లుగా దేవుడు వాగ్దానము చేయగా, ప్రియమైన వారలారా, ఇస్సాకు ఆ దేశములో, అనగా దేవుడు ఏ దేశములో అయితే చెప్పాడో ఆ దేశం ఫిలిస్తీన్ల దేశంలో ఇస్సాకు నిలబడడం ప్రారంభించాడు. జాగ్రత్త గమనించండి, వాస్తవానికి ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని ప్రయాణమయ్యాడు. అయితే వయ అంటే అర్థం ఏంటంటే ఆ ప్రయాణంలో భాగంగా, ఇప్పుడు ఉదాహరణ, తిరుపతి పట్టణం నుండి నేను కాజాకు వచ్చాను. ఈ ప్రాంతానికి తూర్పు పశ్చిమ గోదావరికి వచ్చాను. పశ్చిమ గోదావరికి తిరుపతి నుండి వస్తున్నటువంటి ప్రయాణంలో భాగంగా చాలా పట్టణాలు, చాలా గ్రామాలు, చాలా చిన్న చిన్నవి, పెద్ద పెద్ద అనేక ప్రాంతాలను దాటుతూ వస్తాను. అయితే నేను రావాలి అని అనుకున్నదేమో కాజాకు. అయితే ఆన్ ద వే అంటే ప్రయాణంలో భాగంగా గుర్తుండాలంటే ఒక విజయవాడ అనుకుందాం. విజయవాడ మీదుగా వస్తాను. తిరుపతి, విజయవాడ, మచిలీపట్నం, ఆ రీతిగా నేను కాజా అంటే పాలకొల్లుకు రావడం జరుగుతుంది. ఏదేమైనా కూడా నేను విజయవాడ దగ్గరికి రాగానే దేవుడు అక్కడ ప్రత్యక్షమై విజయవాడలో, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, నేను రావాలనుకున్నది కాజాకు. అయితే నేను ప్రయాణంలో ఉన్నాను, సగం ప్రయాణం అయ్యింది, దేవుడు విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు కాజాకు వెళ్ళొద్దు, నువ్వు విజయవాడలోనే ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నట్లుగా ఇస్సాకు వెళ్ళాలని అనుకున్నది ఐగుప్తు దేశమునకు. దేవుడు ఆ ప్రయాణములో భాగంగా ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశము గుండా బయలుదేరి ఐగుప్తు దేశమునకు చేరవలసిన వాడై ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఐగుప్తు ప్రయాణములో వెళుతుండగా, ఫిలిస్తీన్ల దేశము దాటి వెళుతుండగా దేవుడు ఫిలిస్తీన్ల దేశములో ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు, నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళాలనుకుంటున్నావు, అయితే నువ్వు ఐగుప్తు దేశములోకి వెళ్ళొద్దు, నేను చెప్పు ఈ దేశం అంటే నీవు అనుకోని లేదా ప్రయాణములో భాగంగా ప్రయాణిస్తున్న ఈ దేశంలో నువ్వు పరవాసివై గనక ఉంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని అంటే, ఇస్సాకు హృదయంలో ఐగుప్తుకు వెళ్ళాలని అనిపిస్తా ఉన్నా, ఐగుప్తుకు వెళ్ళాలని అనుకున్నా, ఐగుప్తుకు వెళితే బాగుంటుంది అని నిర్ణయించుకున్నా, లేదా తండ్రి వెళ్ళాడు కదా, తన కరువులో అబీమెలెకు చాలా ఆదరించాడు. అబీమెలెకు రాజు ఉన్న పీరియడ్లో ప్రియమైన వారలారా, క్షమించండి, ఫరో ఉన్నటువంటి పీరియడ్లో అబ్రాము ఐగుప్తు దేశమునకు ఆశ్రయించి అనేక మేలులు కూడా దేవుని చిత్తం కాకపోయినా పొందుకున్నాడు. తర్వాత దేవుడు బయటకు రావడం ప్రారంభించాడు. అయితే ఇస్సాకు తండ్రి వెళ్ళాడు కదా, కరువును నేను కరువును తట్టుకోవాలి అనంటే, కరువులో నేను నిలబడాలి అనంటే, కరువును జయించాలి అనంటే, ఐగుప్తుకు తండ్రి వెళ్ళాడు కాబట్టి ఆ బాటలో నేను నడవాలి, నడిస్తే బాగుంటుంది, నా తండ్రి గడ గొప్ప బాదిరి కదా అనుకున్నాడేమో నాకు తెలియదు. ఏది ఏమైనా ఐగుప్తు దేశమునకు తన భార్యతో కూడా వెళ్ళాలనుకొని ప్రయాణమయ్యాడు. అయితే దేవుడు ఐగుప్తు దేశమునకు వెళ్ళక మునిపే ప్రయాణంలో, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ రీతిగా మధ్యలో అనుకుందాం, ప్రయాణములో దేవుడు అడ్డుపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు, నువ్వు ఐగుప్తు దేశములోనికి వెళ్ళకుండా ఈ దేశంలో నీవు నిలబడితే, పరమాశివై ఉంటే నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. రెండు నిర్ణయాల మధ్య ఇస్సాకు, రెండు తీర్మానాల మధ్య ఇస్సాకు నిలబడడం ప్రారంభించాడు. ఒకటి, తను అనుకున్న ఐగుప్తు దేశమునకు వెళ్ళాలా, రెండు, దేవుడు నిలబడిపో అన్నటువంటి లేదా ఉండిపో అన్నటువంటి, పరవాసివై ఉండు అన్నటువంటి ఈ ఫిలిస్తీన్ల దేశములో ఉండాలా అని రెండు తీర్మానాల మధ్య, రెండు నిర్ణయాల మధ్య, రెండు తలంపుల మధ్య ఇస్సాకు నిలబడగా, ప్రియ దేవుడి బిడ్డలారా, అద్భుతమైన విషయం చెప్పంటారా, ఇస్సాకు దేని తన జీవితంలో నిర్ణయించుకున్నాడు. ఏ తీర్మానానికి ఇస్సాకు ప్రాధాన్యతనిచ్చాడు,
ఏ చిత్తమునకు ఇస్సాకు లోబడ్డాడో తెలుసా? స్వచిత్తమునకు కాదు, దేవుని చిత్తానికి లోబడాలనుకున్నాడు. ఒకవేళ ఐగుప్తుకు వెళ్ళాలని నాకు అనిపిస్తా ఉన్నా, ఒకవేళ నా తండ్రి వెళ్ళాలి కాబట్టి నేను వెళితే బాగుండు అని నాకు అనిపిస్తా ఉన్నా, కరువు తట్టుకోలేకుండా బయలుదేరి ఐగుప్తుకి చేరుకోవాలి అని నేను అనుకున్నా, ఆలోచించా, నాకు ఆ తలంపు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఐగుప్తు దేశములకు ఎందుకో వద్దు అంటున్నాడు. కాబట్టి నా ఆలోచన కంటే నా తండ్రి ఒకవేళ వెళ్ళినప్పటికీ, నా హృదయంలో ఐగుప్తుకు వెళ్ళాలని ఆలోచన కలుగుతున్నప్పటికీ, లేదా ఐగుప్తు వైపునకు నా మనస్సు మక్కువ చూపుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఐగుప్తు దేశమునకు వద్దంటున్నాడు. కాబట్టి దేవుని కొరకై ఏ ఆలోచనైనా నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా తన తలంపును మార్చుకుని, ఫిలిష్తీయుల దేశం తన ఊహల్లో లేకపోయినా, ఫిలిష్తీయుల దేశంలో నిలబడాలని తన తలంపులో లేకపోయినా, తన హృదయంలో లేకపోయినా, కేవలము దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశములోనికి వెళ్ళక ఫిలిష్తీయుల దేశంలో నిలబడడం ప్రారంభించాడు. 12వ వచనంలో దేవుడు క్రమక్రమముగా 12:13 26వ అధ్యాయం 12:13 ఆది కాండంలో మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అభివృద్ధిలోనికి దేవుడు నడిపించడం ప్రారంభించాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, అందుకే వాక్యములో రాయబడింది, ఆదరము వేసి 100 ఫలం, 100% రిజల్ట్. ఇస్సాకు తన జీవితంలో 100 ఫలం, 100% రిజల్ట్. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందడానికి గల ప్రప్రథమమైన కారణం ఏంటో తెలుసా? ఆ దేశమందు ఉన్నాడు. ఏ దేశం? తను అనుకున్న ఐగుప్తు దేశం కాదు. దేవుడు ఏ దేశాన్ని అయితే చెప్పాడో, దేవుడు ఏ దేశములో అయితే ఉండమన్నాడో, ఆ దేశములు ఎప్పుడైతే నిలవడం ప్రారంభించాడో, తీర్మానాన్ని మార్చుకోవడం ప్రారంభించాడు, తలంపులు మార్చుకోవడం ప్రారంభించాడు, దేవుడు ఆ దేశములో అత్యధికముగా క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుని ప్రజలారా, దేవుడు హెచ్చించడం, అభివృద్ధి పదవులోనికి నడిపించడం ప్రారంభించాడు. ఎస్, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఏదైనా, వ్యక్తిగత జీవితంలో ప్రతికూలత ఎంతున్నా, విశ్వాసి తన జీవితంలో తుది శ్వాస వరకు కూడా ఐగుప్తి అనుభవాలలోకి ఎప్పుడు వెళ్ళకూడదండి. ఐగుప్తు అనుభవాలలోకి వెళ్ళకూడదు. ఇంతకు ఐగుప్తు అనుభవాలలో కొన్ని అనుభవాలు రాత్రి అంటే 1-2 మీకు చెప్తాను. ఐగుప్తు దేశమునకు ఒక విశ్వాసి ఎందుకు వెళ్ళకూడదు? ఐగుప్తు అనుభవాలలోకి ఒక విశ్వాసి ఎందుకు వెళ్ళకూడదు? యెషయా గ్రంథం 31వ అధ్యాయం, యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. యెషయా 31:1. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇశ్రాయేలు జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రజలు ఐగుప్తు దేశమును ఎప్పుడు ఆశ్రయించారు? ఏ స్థితిలో ఆశ్రయించారు చెప్పమంటారా? మొదటి మాట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఏం చేయడం లేదు, లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారించక. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీల జీవితంలో దేవుడంటే అలక్ష్యం లేదా నిర్లక్ష్యం, లక్ష్య పెట్టని తత్వం ఎప్పుడైతే హృదయంలో మెదలడం ప్రారంభించిందో, దేవుని సన్నిధిలో ప్రార్థించని వారిగా లేదా విచారించాలి అన్నటువంటి మనస్సు లేని వారిగా ఎప్పుడైతే వారి జీవితంలో మరుగడ సాగించడం ప్రారంభించారో, దేవుని బిడ్డలారా ఇమ్మీడియట్గా ఐగుప్తు వైపుకు వెళ్ళాలనే తపన వారిలో బయలుదేరింది. అందుకే పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారణ చేయక, ఐగుప్తులను సహాయము నిమిత్తం ఐగుప్తులను ఆశ్రయించు వారికి శ్రమ. 3వ వచనం క్లారిటీ ఇస్తుంది. 3వ వాక్యం యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవగవిందాం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు. ఐగుప్తీయులు గుర్రములు మాంసములే గాని, ఐగుప్తు గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. దేవుడు క్లియర్ గా ఐగుప్తు యొక్క స్టేటస్, ఐగుప్తు యొక్క ఆ యొక్క పొజిషన్స్, ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు క్లారిటీగా లేదా వివరంగా విశ్లేషించి ప్రభు మాట్లాడుతున్నాడు.
దేవుని ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు నన్ను లక్ష్య పెట్టడం లేదు, నా యుద్ధ విచారణ చేయటం లేదు, ఐగుప్తును ఆశ్రయించావు, గుర్రవులు రౌతులు బలాఢ్యులని వెళ్ళావు, అయితే నీకు శ్రమ అన్నాడు. 31:3 యెషయా గ్రంథంలో అన్నాడు, ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కాదు. అంటే ప్రియమైన వారలారా, పొజిషన్ ఆఫ్ ద ఈజిప్ట్, ఐగుప్తు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఐగుప్తులో ఒక వ్యక్తి వెళితే జాగ్రత్తగా గమనించండి, సమృద్ధిగా ఎటువైపు చూసిన మనుషులు ఉంటారు, కానీ దేవుడు ఉండడు. ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కాను. దేవుడు ఇంతగా ఐగుప్తీయులు నువ్వు ఎందుకు ఆశ్రయించకూడదు అని మాట్లాడుతూ, ప్రియ దేవుడు బిడ్డలారా, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు. ఐగుప్తు రథములు గుర్రవులు మాంసవయవులే గాని ఆత్మ కాదు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఐగుప్తు దేనికి సాదృశ్యం చెప్పమంటారా? గాడ్లెస్, స్పిరిట్లెస్, దేవుడు లేని జీవితానికి సాదృశ్యం. 2, దేవుని ఆత్మ అభిషేకం లేని ప్రాంతమునకు, దేవుని ఆత్మ అభిషేకం లేని జీవితానికి సాదృశ్యం. అందుకే ప్రభు అన్నాడు, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తి రథములు మాంసమయములే కానీ, ఐగుప్తి గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కాదు. అంటే దేవుడు ఐగుప్తు దేశములోనికి, ప్రియమైన వారలారా, ఇస్సాకు నువ్వు ఐగుప్తు దేశములోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు ప్రభువా? ఐగుప్తులో దేవుడు ఉన్నాడు. ఐగుప్తు రథములు మాంసమయములు కానీ ఆత్మ కాదు. ఒకవేళ ఐగుప్తుకు వెళితే లోకరీతిగా అన్ని విధాలుగా లగ్జరియస్ లైఫ్, లావిష్ లైఫ్, విలాసవంతమైన జీవితం, ఉన్న దీవెనల కంటే అధికముగా ఒకవేళ పొందుకోవచ్చండి. అందుకే గమనిస్తే మొదటి కరువులో అబ్రాము ఐగుప్తు దేశములోనికి వెళ్ళగా ఫరో, ప్రియమైన వారలారా, ఆ యొక్క సారాను బట్టి, అంటే సారాను పొందుకోవాలని అనే ఆలోచన గలవాడై అబ్రాముకు మేలు చేసును అని బైబిల్లో రాయబడింది. అప్పటికే అబ్రహాము చాలా ధనవంతుడు. అయితే ప్రియమైన వారలారా, ఐగుప్తుకు వెళ్ళగా ఐగుప్తులో, అంటే వరల్డ్లీగా లోకరీతిగా ఆలోచన చేస్తే ఐగుప్తులో అబ్రాము పోగొట్టుకున్నవాడుగా లేడు కానీ లోకరీతిగా ఇంకా పొందుకున్నవాడుగానే కనబడుతున్నాడు. అంటే ఐగుప్తులో ఓన్లీ ట్రెషర్స్, ఐగుప్తులో లోక సంబంధమైనవి, ఐగుప్తులో ప్రియమైన వారలారా భూ సంబంధమైనవి సమృద్ధిగా లభిస్తాయేమో కానీ ఆత్మ సంబంధమైన ఉండవండి. అందుకే ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు నువ్వు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారణ చేయక ఐగుప్తుకు వెళుతున్నావు, నీకు శ్రమ అన్నాడు. ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తు రథములు మాంసమయములే కానీ ఆత్మ కాదు అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తులో సమృద్ధిగా అన్నీ ఉంటాయి కానీ దేవుడు లేడు, దేవుడు ఉండడు. ఐగుప్తి దేశం దేనికి సాదృశ్యం? దేవుడు లేని జీవితానికి సాదృశ్యం. ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం? దేవుని ఆత్మ అభిషేకం, దేవుని ఆత్మ నడిపింపు లేని జీవితమునకు సాదృశ్యం. బహుశా అందుకే ఏమో ప్రభు అన్నాడు, ఇస్సాకు నువ్వు ఐగుప్తు దేశములోనికి వెళ్ళొద్దు. నువ్వు ఐగుప్తు దేశములోనికి ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా ఆ దేశమునకు వెళ్ళాలని ఆలోచించినట్లుగా, ఆ దేశమునకు వెళితే బాగుంటుంది అని తలంచినట్లుగా నీవు నా మాట విని వెళ్ళకుంటే, నేను ఈ దేశములో నా మాటను బట్టి నీవు ఈ దేశములో ఉండగలిగితే నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు ఒక తీర్మానం తీసుకున్నాడు, ఐగుప్తుకు వెళ్ళాలని నాకు అనిపిస్తా ఉంది. ప్రభు అంటున్నాడు, ఐగుప్తుకు వెళ్ళను. అబ్రాము అనబడిన నా తండ్రి ఐగుప్తులో తన కరువులో వెళ్ళాడు. అయితే నేను కూడా నా తండ్రిని మాదిరిగా ఉంచుకొని వెళ్ళాలని అనుకున్నాను. బహుశా అలా తలంచాడేమో అన్నది నా ఉద్దేశం. అయితే నేను వెళ్ళను. నా జీవితంలో ఐగుప్తుకు వెళ్ళాలి అని అనుకున్నదే వాస్తవం. అయితే ప్రభు వద్దంటున్నాడు, దేవుడు వద్దంటున్నాడు, దేవుడు వెళ్ళొద్దంటున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలోనికి నేను వెళ్ళను. ఈ దేశము నాకు తెలియకపోయినా, ఈ దేశము నా ఆలోచనలో లేకపోయినా, ఈ దేశము నా తలంపులో లేకపోయినా, కేవలం దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అంటున్నాడు కాబట్టి నేను వెళ్ళను అని ఐగుప్తి అనేటువంటి ఆలోచన నుండి ఎప్పుడైతే బయటికి వచ్చాడో దేవుడు అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితం